ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 127వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడము, ఇక్కడ మన కష్టార్జితాన్ని మనం ఎంతగానో నమ్ముకుంటాం. ఉదయమే లేచి రాత్రంతా కష్టపడి పనిచేస్తూ ఉదయం తెల్లవారుజామున లేచి రాత్రి 10-11 అయ్యేంత వరకు కష్టపడి ఆహారాన్ని సిద్ధపరచుకొని తింటూ ఉంటాం. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అదంతయు వ్యర్థమే అంటున్నాడు. దేవుడు మనం చేసేదాన్ని ఆయన కాపాడి కట్టని ఎడల మన ప్రయాస వ్యర్థమే. అందుకే మనము మన కష్టాన్ని నమ్ముకుంటాం, కానీ మనం నమ్మవలసింది మన దేవుణ్ణి. మనం ప్రయాసపడవలసింది మన ప్రభువు కొరకై. ప్రభువు ఇష్టముగా మనము జీవించటం అక్కరై ఉన్నది. అంతేగాని లోకరీతిగా మనం అన్యజనుల్లాగా మరి ఎంతో భారముగా పనులు చేస్తూ మరి దేవునికి సమయం ఇవ్వకుండా లోకంలో కలిసిపోయి సమయమంతా కూడా మనకిష్టమైన కార్యాలు జరిగించుకున్న కొరకు, మన అక్కర్ల కొరకు సమయాన్ని అంతా వినియోగించుకుంటూ మరి అజ్ఞానుల వలె మనం బ్రతుకుచుండుట వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెలా ఉంటున్నావు? సమయం అంతా దేని కొరకు వాడుకుంటున్నావు? నీ కష్టార్జితాన్ని సంపాదించుకొని ఆహారంను సిద్ధపరచుకుంటూ వేకువనే లేచి రాత్రి వరకు కష్టపడుతూ లోకములో ప్రయాస కలిగి ఉంటున్నావా? అయితే అదంతా వ్యర్థమే. అయినా కొంత సమయం దేవునికి ఇచ్చి దేవుని కొరకు ప్రార్థించటం, వాక్యం చదువుకోవటం, కొంత దేవుని మందిరమునకు వెళ్ళటం, దేవుని ఆరాధించటం, దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని కొరకై కొంత సువార్త ప్రకటించటం, కొంత సమయం దేవుని కొరకు వాడుతూ నీ పనిని నీవు కొనసాగిస్తే నీవు ప్రభువునికి ప్రియుడు అవుతావు. అప్పుడు ఆయన నీ కష్టార్జితాన్ని ఫలభరితముగా మారుస్తాడు. అంతేకాదు, నువ్వు దేవునికి ప్రియముగా ఉండటం వల్ల మరి పాపాత్మల సొమ్మును అనగా మరి లోకరీతిగా ఉన్న ప్రతిదానిని నీ కొరకు దేవుడు నీవు నిద్రించుచుండగా ఆహారం నీ కొరకు సిద్ధపరుస్తాడు, వస్త్రములు సిద్ధపరుస్తాడు, ప్రతి వాటిని నీ కొరకై సిద్ధపరుస్తాడు. నువ్వు చేసే ప్రతి వాటిని కాపాడుతాడు, అవి వ్యర్థం కాకుండా సహాయం చేస్తాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కేవలం మన కష్టార్జితాన్ని నమ్ముకొని మనం బ్రతుకుట మంచిది కాదు. మనం దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో కొంత సమయం ఉంటూ అలాగని పని చేయకుండా సోమరులుగా ఉండమని కాదు, కానీ కొంతైనా సమయం దేవుని కొరకు వినియోగించేవారముగా, దేవునికి సమయాన్ని 10వ భాగముగా ఇచ్చేవారముగా మనం ఉండాలి. అప్పుడు మన కష్టాన్ని ఆయన ఫలభరితంగా మారుస్తాడు. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన ఈవి కొరకై మనం సిద్ధపడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామో, భౌతికమైన విషయాల్లో ప్రతి ఈవిని కూడా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. లోక ప్రయాసను విడిచిపెడదాం. ప్రభు నిమిత్తమై ప్రభు కొరకు ప్రేమగా జీవిద్దాం. ప్రభు సహాయాన్ని వేడుకుందాం. సమస్తాన్ని దేవుడు సిద్ధపరిచేవాడు గనుక ఆయన వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. వేకువనే లేచి రాత్రంతా వరకు కష్టపడుతూ తినుట కొరకు మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. కొంత సమయమైన దేవునికి ఇచ్చి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, అద్వితీయ దేవ, సర్వాధికారి,
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి సమస్తమును ఇచ్చునని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అవునయ్యా, వేకువనే లేచి రాత్రంతా వరకు పండుకునే వరకు కష్టపడుచు కష్టార్జితం కొరకు ఆహారం కొరకు తినుచుండుట కొరకు ప్రయాసపడటం వ్యర్థమేనని మీ వాక్యం సెలవిస్తూ వచ్చింది. అవును, మా జీవితాల్లో ఈ అనుభవం మరి తండ్రి అయ్యా మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కొంత సమయమైన విలువైన సమయం దేవుని కొరకు వినియోగించి ప్రేమగా ఉండి ప్రతి వాటిని పొందుకొని దేవుని చేత కట్టబడేదిగా మా స్థితి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ అనుభవం మాకు నేర్పిస్తురండి, మాకు సహాయం చేయము. సంఘమును మీరు పురుకొల్పుతురండి, ఉజ్జీవింపు చేయము. నూతన ఆత్మలను మీరు సిద్ధపరుస్తురండి. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమ్మని మీ చేతి కిందకు తీసుకొని మీ నామానికే మహిమ తెచ్చుకోనమని మీరు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. అనారోగ్యంగా పడకలో ఉన్న వారిని మీరు లేవనెత్తురండి, సహాయపడుతురండి. సంపూర్ణమైన మీ కృపలో బలపరుస్తురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ కొద్ది చిన్ని ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.